మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజలందరూ రాజగోపాల్ రెడ్డి మొగ్గు చూపుతున్నారని, స్థానిక సమస్యలకు ఎల్లప్పుడూ ప్రజలతో తోడుగా ఉండి వారి సమస్యలు నెరవేర్చి ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్నాడని బీజేపీ నాయకులు మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా వారితో మాట్లాడినప్పుడు చెబుతున్నారు. కేసీఆర్ కుట్రపూరిత ఆలోచన ప్రజలకు అర్థమైందని, కేవలం రాజగోపాల్ రెడ్డి మునుగోడు అభివృద్ధి కోసమే రాజీనామా చేశాడని, ప్రజలు రాజగోపాల్ రెడ్డికి ఓటు వేసి గెలిపిస్తారంటున్న బీజేపీ నాయకులు దొంతి శిల్పారెడ్డితో మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ FTF. భారత్ మాతాకి జై. మునుగోడులో పల్ల రాజేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ నుంచి వచ్చి ఒక నెల రోజుల నుంచి మకాం వేశాడు. మేము నెల రోజుల నుంచి ఆ ఊర్లోనే ఉన్నాము. ఎలా అంటే ఇక డబ్బులు రాత్రే సర్పంచ్ని కొనడము అలా చేశాడు. కాకపోతే సర్పంచ్ పోయినంత మాత్రాన ఓట్ బ్యాంక్ ఏం పోలేదు. అక్కడ జమున ఈటల రాజేంద్ర గారి వైఫ్ జమునక్క వల్ల పుట్టినిల్లు కాబట్టి వాళ్ళు చేసిన అభివృద్ధి ఆ విలేజ్లో చాలా ఉంది. అందరు ఏంటి పోయినా జమున గారు ఇది చేశారు, ఈటల రాజేంద్ర గారు ఈ పని చేశారు. రాజగోపాల్ రెడ్డి గారు కూడా కరోనా టైంలో కిట్లు వ్యాక్సినేషన్ కానీ, ఆ కరోనా కిట్లు కానీ, రైస్ కానీ, లేని వాళ్ళకి ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఖర్చు కానీ ఇవ్వడానికి, అంటే ఒక ఇంటికి 10,000 కానీ అలా సహాయం చేశారని చెప్తున్నారు. ఇంకా పల్లె రాజేశ్వర రెడ్డి ఏం చేస్తాడంటే ప్రతి ఇంటికి రాత్రిపూట తిరగడం, ఎవరిని కొంటే బాగుంటుంది ఏంటి అని. అంటే ఈ డబ్బులతో కొనడమే కానీ అక్కడ టీఆర్ఎస్ పప్పులేమీ ఉడకవు. అలాగని కాంగ్రెస్ అసలే మొత్తానికే లేదు, కాంగ్రెస్ మొత్తానికే లేదు. ఇంకా పల్లె రాజేశ్వర రెడ్డి అంటవా ఏం చేసినా ఎన్ని రోజులు తిరిగినా ఏమీ అక్కడ వర్కౌట్ అవ్వట్లేదు. కాబట్టి ఇంకా ఎవరిని కొనాలి, ఏమీ యువతకి ఏమీ మభ్యపెట్టి మీకు ఇన్ని లక్షలు ఇస్తాం అన్ని లక్షలు ఇస్తామని చెప్తున్నారు. కానీ యువత వాళ్ళ ఇళ్లలో పోయి నైట్ మీటింగులు పెడుతున్నారు కానీ అది వర్కౌట్ అవ్వట్లేదు. ఎట్టి పరిస్థితిలో వాళ్ళు యువత వినట్లేదు. అంటే వాళ్ళు చెప్పి అక్కడ ఒక ప్రాజెక్ట్ ఉంది, 90% పూర్తి అయింది, ఇంకా 10% అయితే అయిపోతుంది. నిజంగా కూడా వాళ్ళు పని చేయాలనుకుంటే ఆ 10% ఎందుకు చేయలేదు? ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేశారు అని అంటే ఎందుకు చేశారు? ఈ జిల్లా అభివృద్ధి అవుతుందనే కదా. అలాగే ఆయన రాజీనామా చేసిన వెంటనే 300 కోట్లు రిలీజ్ చేశాడు కదా. కాబట్టి ఆయన రాజీనామా చేస్తేనే ఈ జిల్లా డెవలప్మెంట్ అవుతుంది అన్న ఉద్దేశంతో చేశారు. ఇది రాజగోపాల్ రెడ్డి గెలిపే. ఇప్పుడు కూడా ఆయన రాజీనామా చేశారంటే వాళ్ళు ఇంతమంది వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు, మొత్తం క్యాడర్ వచ్చింది. కానీ బీజేపీ ఒక్కొక్క కార్యకర్త వెళ్ళి పనిచేస్తున్నాము. కాబట్టి వాళ్ళ ఓటమి ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుంది. కాబట్టి నేను చెప్తున్నది ఏంటంటే బీజేపీ విన్ను. అది పలవేల గ్రామంలో 100% ఓట్ బ్యాంక్ వస్తుందని